ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. సో నమః శివాయకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం? ఓం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం. సంథింగ్ ఇదేదో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ఏదో ఏంటండి ఓం వెనక ఏమన్నా అంటే మీ పేరెంట్స్ ఎందుకు పెట్టారు? సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను, డిడ్ నాట్ వాంట్ టు పుట్ ఎనీ కాస్ట్ ఫీలింగ్స్. మీ బిగ్ బాస్ జర్నీ మేము చూసాం కదా, లైక్ అంటే గంజాయి వనంలో గంధపు చెక్కలా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న హీరోస్ అందరూ ఖచ్చితంగా వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒకరు ఉన్నారు. బట్ మీరు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండి ఇంట్రొడ్యూస్ ఉన్నప్పుడు నాకు అంటే చాలా రూమర్స్ వచ్చాయి. ఇక్కడ ఆయన పెద్ద మార్వాడి ఏదో డబ్బు పెట్టి ఇలా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మేము ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. మాకు ఒకసారి ఫోటో చూపిస్తారా? బికాజ్ మీ అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని దాటేసాడంటే కదా హైట్. మై వైఫ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. ఓకే. సో సార్, వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బి అలైవ్. డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు డీప్ డైవ్ విత్ దర్శన్. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. సో నమః శివాయకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం? ఓం. సో ఈరోజు అంతకంటే మంచి పదం ఏముంది, యూనివర్సల్ వర్డ్. సో నా ముందు ఉన్నారనమాట ఆదిత్య ఓం గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హలో, నమస్తే. డైలీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నాకు 2 సెలబ్రేషన్స్. ఒకటి మహాశివరాత్రి, తర్వాత నా నాన్నగారు బర్త్డే కూడా, పుట్టినరోజు కూడా ఇది. ఓకే, చాలా డీప్ అటాచ్మెంట్ అయితే. డీప్ అటాచ్మెంట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం. సంథింగ్ ఇదేదో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ఏదో యూనివర్సల్ వర్డ్ అంటారు కదా మీరు. ఓం అనేది యూనివర్సల్ వర్డ్. ఇప్పుడు ఇదంతా యూనివర్స్ ఏదో కొంచెం పుష్ చేసింది ఈ రోజు. యాక్చువల్లీ నా దగ్గర వేరే కాస్ట్యూమ్ కూడా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఇది మ్యాచ్ అవ్వదు కదా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తో. కానీ ఇది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కూడా బ్లాక్, నేను కూడా బ్లాక్, మీరు కూడా బ్లాక్. బట్ లోపల బ్లాక్ ఏం లేదు, లోపల అన్ని వైట్ ఉంది. సో బేసికల్లీ మీ లైఫ్ గురించి, నార్మల్గా మీ కెరియర్ గురించి, సినిమాల గురించి, బిగ్ బాస్ గురించి రకరకాల ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. బట్ మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఎలాగో ఒక మంచి పర్వదినం కాబట్టి మన స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. బికాజ్ మీ అప్కమింగ్ సినిమా కూడా కొంచెం ఒక జర్నీ, ఒక లైఫ్ జర్నీ అంతా చూపించబోతున్నాం. సో బందీ కదండి వచ్చే సినిమా. బందీ. సో ఏంటి అది అంటే అందులో జర్నీ, ఎమోషన్స్, మనీ, ఫ్రీడమ్, ఇలా వాటర్ అన్నిటి కోసం ఫైట్ చేస్తాడు ఒక మనిషి. ఏంటి ఇది ఏదన్నా మీ లైఫ్కి కానీ ఎవరైనా ఒక పర్సనల్ లైఫ్ కానీ సింక్ అయిందా? టోటల్ అంటే ఓన్లీ మాత్రం నా లైఫ్కి కాదు, ప్రతి పర్సన్ ఈరోజు సిటీలో ఉన్న ప్రతి పర్సన్, అర్బన్ లైఫ్లో ఉన్న ప్రతి పర్సన్ ఇది అన్ని ఫేస్ చేస్తున్నారు, ఈ అన్ని హర్డల్స్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే మేము అందరం బందీ. ఈరోజు ఉన్న ప్రతి పర్సన్ ఒక బందీ. అంటే ఇన్స్టాల్మెంట్స్ ఉండొచ్చు, అబ్బాయిల్ ఫీజు ఉండొచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, అండ్ ముఖ్యంగా ఓన్ డిజైర్స్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఓన్ డిజైర్స్. ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ తినాలి, ఇంకా ఎక్కువ. సో అది మ్యాన్ కైండ్కి, ఒక హ్యూమానిటీకి, బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి. పొల్యూషన్ పెరుగుతుంది, మా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ బికమింగ్ డెటోరియేటింగ్ ఎవ్రీ డే. లైఫ్ స్పాన్స్, మెడికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్. సో అది ఒక పాయింట్ పెట్టుకుని మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాగే ఒక కథకి సృష్టించారు. ఆ కథకి సో ఈ కథ ద్వారా చూడాలంటే ఒక థ్రిల్లర్ కథ, కానీ మేము ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను ఈ కథలో. ఒక పర్సన్కి హౌ అన్కంట్రోలబుల్ డిజైర్స్ ఆర్ ఫ్యూలింగ్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఈ మనుషులు ఉన్న కోరికలు అన్నీ ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్ అయ్యి ఏమి అవుతుంది. సో ఐఎమ్ ప్లేయింగ్ అ లాయర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఒక అడవికి అంటే ఒక కార్పొరేట్ కంపెనీకి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఆ కార్పొరేట్ కంపెనీ ఒక అడవికి క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, కట్ చేయడానికి ప్రయత్నాలు. సో నేను ఆ కార్పొరేట్ కంపెనీ తరపున వాదిస్తున్నాను కోర్టులో.
దట్ వీ హ్యావ్ టు కట్ దిస్ ఫారెస్ట్. కానీ ఆ ఫారెస్ట్ వల్ల ఈ దేశంలో ఈ ప్రాంతంలో రెయిన్స్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది. అది సో కొంతమంది గ్రీన్ వారియర్స్ కానీ కొంతమంది యాక్టివిస్ట్ నన్ను కిడ్నాప్ చేసి అదే అడవిలో పెడతారు. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు టీచ్ మీ. సో అక్కడ ఒక థ్రిల్లర్ లాంటి ఒక 190 minutes సినిమా ఇది. ప్రతి సెకండ్ ఏదో మూవ్మెంట్ ఉంది. సో ఒక థ్రిల్లర్ లాంటి ఒక వేరే లెవెల్కి 1 hour 1 hour 40 minutes 1 hour 40 minutes సినిమా రన్నింగ్ టైం. సో ఒక థ్రిల్లర్ ద్వారా ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తూ కొంచెం మెసేజ్ ఇచ్చేసి ఒక షార్ట్ టైంలో 100% అందరికీ చూడాల్సిందే సినిమా. మెసేజ్ ఉంది. ఎందుకంటే వాట్ ఐ ఫీల్, నాట్ బికాజ్ ఐ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్, వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ఎన్వైరన్మెంట్, నేచర్, climate change. It is the most important issue. And no one is making a film on that. Yes. So, అందుకే I am very grateful to my director and producer Raghu Tirumala garu that we could do this. And I really wanted to do this film. అంటే జనరల్లీ యూజువల్లీ ఇలాంటి సినిమాలు నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును. ప్రమోట్ చేయకపోయినా మౌత్ టాక్ లేదంటే సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ అవుతుంటాయి. ఒకరిద్దరు చూసిన తర్వాత వాట్ ఏ సినిమా రా, మంచి ఎక్స్పెరిమెంట్ రా ఇది అని చెప్పి పెడతా ఉంటారు. బట్ మీరు థియేటర్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి పర్టికులర్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము కూడా ఓటీటీ కోసమే సినిమా చేసాం. ఓకే, ఓటీటీకి సినిమా ఆల్రెడీ డీల్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆన్ ఓటీటీ. బట్ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత మా అందరికీ ఏమనిపించింది, ఇట్ ఈస్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఎంత పెద్ద అడవిలో ఎంత మంచి డ్రోన్ షాట్స్, ఎంత మంచి వైడ్ యాంగిల్ షాట్స్ పెట్టాం. వీ క్యాప్చర్డ్ ద బ్యూటీ ఆఫ్ సో మెనీ ఫారెస్ట్స్. సో ఇది పెద్ద స్క్రీన్లో చూస్తే ఇంకా బెటర్ అవుతుంది, ఇంకా బెటర్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిజంగా మా దగ్గర అంత బడ్జెట్స్ లేవు. అదర్వైజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ టు కన్వర్ట్ ఇన్ టు 3D. ఇదే సినిమాకి 3Dలో కన్వర్ట్ చేసి అందరికీ చూపించాలి. సో అది కూడా మేము, బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చిన్న సినిమాలకి అండ్ విత్ లో బడ్జెట్ వీ కెనాట్ చాలా అది అంత మాకు స్కోప్ లేదు అంత చేయాలంటే. అండ్ సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఈరోజు సినిమా చేయాలంటే ఐదర్ బాక్స్ ఆఫీస్ కొట్టాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ బాక్స్ ఆఫీస్ కొట్టాలి, పెద్ద నెంబర్స్ అక్కడ, ఆర్ ఏదో ఆడియన్స్ మనసులు, ఆడియన్స్ హార్ట్స్, వీ హ్యావ్ టు విన్ దాట్, క్రిటిక్స్. Otherwise, there is no use doing a film. Yes. There is no use doing a film. So, 25 years career tarvata, it is I either want to do a total commercial film, which can do something on box office, or itlanti experiments cheyali. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒక మెసేజ్ కూడా వెళ్తుంది, ఒక ఇమేజ్ డెఫినెట్లీ ఒక బ్రాండింగ్ కూడా పెరుగుతుంది. అండ్ మాకు ఉన్న సోషల్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ కూడా మేము పూర్తి చేయగలుగుతాం. సో ఓం నమ శివాయ అనుకున్నాం. సో ఆదిత్య ఓం గారు, సో ఏంటండి ఓం వెనక ఏమన్నా అంటే మీ మై రియల్ నేమ్ ఇస్, అంటే సర్ నేమ్ ఇస్ ఆదిత్య సింగ్. ఓకే, SINGH. బట్ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను, ఒక ఆర్టిస్ట్కి ఒక స్క్రీన్ నేమ్ కావాలి నాకు. ఎస్, సో ఒక యూనివర్సల్ స్క్రీన్ నేమ్. సో యూనివర్సల్ స్క్రీన్లో నేమ్ అంటే దాంట్లో ఐ డిడ్ నాట్ వాంట్ టు పుట్ ఎనీ కాస్ట్ ఫీలింగ్స్. ఐ డిడ్ నాట్ వాంట్ టు ఓకే ఈ పర్సన్ ఫలానా కాస్ట్, ఈ పర్సన్ ఫలానా కాస్ట్. సో ఒక యూనివర్సల్ నేమ్ పెడితే బెస్ట్ అవుతుంది. సో తర్వాత ఒక కాస్ట్ కూడా తెలుస్తుంది, సర్నేమ్తో రీజన్ కూడా తెలుస్తుంది. అవును, ఏ రీజన్ నుంచి వచ్చాడు ఆయన, పంజాబ్ నుంచి వచ్చాడు కానీ ఆయన. సో ఫస్ట్ నేను హిందీ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యాను కాబట్టి, సో ఐ డిడ్ ఫస్ట్ ఐ సెడ్ యూనివర్సల్ నేమ్. సో సర్నేమ్ ఇస్, దేర్ ఇస్ నో బెటర్ సర్నేమ్ దెన్ ఓం. ఇట్ ఈస్ ద యూనివర్సల్ సౌండ్. సో ఐ సెడ్ ఇట్ ఇస్ చాలా తిరుగు. అంటే ఓం అంటే కూడా దట్టు ఏంటంటే, అంటే శివుడిని ఇష్టపడే వాళ్ళ మిమ్మల్ని ఇష్టపడడం, లేదంటే ఈ గాడ్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడడం వల్ల లేదు. ఓం అనేది అందరూ యూజ్ చేస్తారు. అవును. సో ఐ రియలీ, అండ్ నేను పెట్టినప్పుడు అంటే 2001 అప్పుడు ఆదిత్యం అనేది ఎవ్వరు లేదు. నేను జీమెయిల్ అకౌంట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకే వచ్చింది. బట్ ఈరోజు చూస్తే కొంచెం కామన్ అయింది పేరు ఆదిత్యం. ఎస్, ఈవెన్ ట్విట్టర్లో నేను చూస్తే చాలామంది ఆదిత్యం ఉన్నాడు. ఇన్స్టాలో కూడా చూస్తే ఆ టైంలో ఒక్క పర్సన్ కూడా లేదు
అంటే ఓం బాగా పాపులర్ అయింది, ఓం రౌత్ గారు ఉన్నారు. అది దట్ ఈస్ ఓకే, బట్ ఇదే పేరు ఆదిత్య ఓం, ఓం, దట్ వాస్ ఎ యూనిక్ నేమ్ ఎట్ దట్ పాయింట్. స్టిల్ అంటే మేము ఇప్పటికీ యూనిక్ అనుకుంటున్నాం, బట్ సెలబ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆఫ్ కోర్స్ ఆదిత్య అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ నేమ్స్ అండి ఇన్ ఇండియా. ఆదిత్య అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ నేమ్స్, ఎక్కడైనా ఉండొచ్చు. సో అంటే రోజులు మీరు ఇప్పుడు స్పిరిచువల్గా చాలా డెప్త్లో ఉన్నారు, అంటే మంచి స్పిరిచువల్ జర్నీ ఉంది మీది, చాలా లైఫ్ని బాగా లైఫ్ అవేర్నెస్ బాగా ఉంది మీకు. బికాజ్ మీ బిగ్ బాస్ జర్నీ మేము చూసాం కదా, లైక్ అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని నేను తప్పుగా మాట్లాడట్లేదు, ఆ స్టేజ్ని కూడా నేను తిట్టట్లేదు, బట్ ఎలా ఉందంటే అది ఇప్పుడు గంజాయి వనంలో గంధపు చెక్కలా ఉన్నారనమాట. మంచిగా చెప్పారు, ఏ కంపారిజన్. మీరు ఒక్కరే కొంచెం ఐ మీన్ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్, కంప్లైంట్స్ చేసుకుంటూ ఏది ఎలా ఒకరిని తొక్కాలి, ఒకటి మించి ఒక మంచి విషయం మీకు చెప్తాను. బిగ్ బాస్ అంటే బయటికి వచ్చిన తర్వాత అందరూ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా వేరే అవతల వాళ్ళు కంటెస్టెంట్స్ కి, ఆపోజిట్ కంటెస్టెంట్స్ నాకు బాగా ట్రోల్ చేశారు, ట్రోల్ చేసి ఫాలో కూడా చేశారు. ఫాలో చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది నేను ఎవరు. ఒక మంత్ ఫాలో చేసిన తర్వాత, సార్ మీరు మంచి పర్సన్ సార్, కానీ మీరు బిగ్ బాస్కి సెట్ అవ్వరు మీ వల్ల అది కాదు. దట్ ఈస్ నాట్ లైక్ దాట్, బట్ మేబీ ఇప్పుడు అంటే ఒక వయసు తర్వాత, ఒక అనుభవం తర్వాత ఒక పర్సన్కి ఏదో ఆలోచన కానీ ఏదో మార్పులు వస్తాయి కదా క్యారెక్టర్లో. సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. సో చిన్న చిన్న విషయంలో కోపం నాకు రాదు, ఇది చిన్న చిన్న విషయంలో. తర్వాత ఈ అంటే ఈ డబుల్ టాక్ కూడా నాకు రాదు. వాట్ ఎవర్ ఐ ఫీల్, అండ్ ఐ డోంట్ ఫీల్ వెరీ నెగటివ్ అబౌట్ ఎనీ వన్, ఎందుకంటే నాలో కూడా చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఐ నో ఫ్రమ్ వేర్ దట్ పర్సన్ ఈస్ కమింగ్, అంటే ఆ సోర్స్ ఏంటి, ఎక్కడ నుంచి ఎందుకు ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు ఐ నో, బికాస్ నేను కూడా అట్లాంటి తప్పులు చాలా చేశాను లైఫ్లో. సో ఐ ఆల్వేస్ సీ మై సెల్ఫ్, ఐ డోంట్ జడ్జ్ పీపుల్, ఐ రియలీ డోంట్ జడ్జ్ పీపుల్. అంటే తప్పు అనుకోకండి, అంటే డేస్ వర్స్ అవుతూ ఉన్నాయి, డేస్ ఆర్ గెటింగ్ వర్స్. అంటే ఎలా అంటే మీరు లాంచ్ అయిన విధానం ఇక్కడ, ఐ మీన్ హిందీ నేను పక్కన పెడుతున్నాను, ఇక్కడ లాంచ్ అయిన విధానం ఏంటంటే మీరు ఒక మల్టీ స్టారర్ సినిమాలో దట్టు మెయిన్ రోల్ మీదే, యు ఆర్ ద లీడ్ హీరో, యాక్చువల్లీ లీడ్ క్యారెక్టర్. ఎందుకంటే అటువైపు హరికృష్ణ గారు, సుమన్ గారు, వినీత్ గారు ఉన్నారు, వాళ్ళందరినీ మీరు కలుపుతారు, మీరే మెయిన్ హీరో సినిమాకి. ఒక మంచి ప్లాట్ఫామ్లో సూపర్ హిట్ సినిమాతో లాంచ్ అయ్యారు. దట్టు ఏంటంటే ఇంకొకటి, ఇటు ఈవెన్ రామ్ గారు ఉన్నారు కదా, రామ్ పోతినేని, ఆయన మీ తర్వాత లాంచ్ అయ్యారు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఇంత ఒక బ్యాంగ్ తో లాంచ్ అయిన మీరు వచ్చే కొద్ది ఏంటంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ అంటే మీరు లాంచ్ అయిన విధానానికి బిగ్ బాస్ అసలు మీరు హోస్ట్ అవ్వాల్సింది. రామ్ గారిని ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తారా ఆయన బిగ్ బాస్ కి? ఆయన హోస్ట్ గా చేయమంటే చేస్తారు తప్ప వెళ్తారా? అంటే మీరు డేస్ తగ్గుతున్నా మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో. స్పిరిచువల్ ఎందుకంటే ఇది జాయ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మాకు మెటీరియల్ సక్సెస్ వస్తుంది వెళ్తుంది తెలియదు మాకు. ఇది చాలా ఎఫెమెరల్ వరల్డ్. అంటే లైఫ్ ప్రతి దానికి చాలా తక్కువ అయింది, అంటే సక్సెస్కి కూడా. మన దృష్టిలో ఒక పర్సన్కి సక్సెస్ చూసినప్పుడు మేము ఓన్లీ మాత్రం మెటీరియల్ సక్సెస్ చూస్తాను. ప్లీజ్ ఏమనుకోకండి, ఈ పర్సన్కి హిట్లు ఉన్నాయి, ఈ పర్సన్ దగ్గర మంచి మంచి బండిలు ఉన్నాయి, బట్ చాలా ఉంది వెనకాల, చాలా ఉంది. అంటే ఫ్యామిలీ లైఫ్లో తేడా రావచ్చు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బికాజ్ ఐ హ్యావ్ సీన్ లైఫ్ బ్యాలెన్సెస్ ఎవ్రీ వన్. కానీ మీరు ఎంత చెప్పినా కూడా ఐ నో ఐఎమ్ ద వెరీ లక్కీ పర్సన్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్. ఎందుకంటే నాకు ఈరోజు వరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదు. ఐ హ్యావ్ గాట్ ద బెస్ట్ వైఫ్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ సన్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. అండ్ ఐఎమ్ బికమింగ్ ఆల్మోస్ట్ 50 now. I'm 48, 49. అండ్ నాకు ఇప్పుడు వరకు లైఫ్లో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా రాలేదు. సో ఇది నా అదృష్టం, ఇది నా సక్సెస్. ఎంత ఫెయిలియర్స్ చూసిన తర్వాత ఐఎమ్ హియర్, ఐఎమ్ స్టిల్ డూయింగ్. నేను లైఫ్లో గివ్ అప్ చేయలేదు, ఇంకా పోరాటం చేస్తూ మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నాను. దిస్ ఈజ్ సక్సెస్ అండి, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్. కమర్షియల్ హిట్స్ పక్కన పెట్టండి, ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఒక పర్సన్కి ఇంపార్టెంట్. చివరికి ఏం దొరుకుతుంది? చివరికి అందరూ ఒక్కసారి 100% ఎవ్రీవన్ విల్ బికమ్ ఓల్డ్, ఎవ్రీవన్ విల్ బికమ్ అవుట్ ఆఫ్ మార్కెట్ పక్కా. అప్పుడు మా గురించి అందరూ ఏం చెప్తారు? ఓ హీ వాస్ అ గుడ్ పర్సన్. హిట్స్ గురించి ఎవరూ మాట్లాడరు, మీకు చెప్తున్నాను.
ఆ సినిమా హిట్ అయింది, ఈ సినిమా ఓకే, సినిమా విషయం వచ్చినప్పుడు మాట్లాడతాను. బట్ ముఖ్యంగా ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ గురించి, ఓ చిరంజీవి గారు సూపర్ పర్సన్, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, సోషల్ ఇది వర్క్ చేశారు, దాని గురించి ఎక్కువ. ఓన్లీ మాత్రం సినిమా స్టూడెంట్స్ హిట్స్ గురించి మాట్లాడతారు, హిట్స్ ఫ్లాప్స్ గురించి మాట్లాడతారు. సో దాట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. అండ్ మెటీరియల్ సక్సెస్ కూడా ఒక పర్సన్కి ఏం కావాలి మీరు చెప్పండి? ఒక ఇల్లు కావాలి, ఒక బండి కావాలి, కొంత డబ్బులు కావాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్కి, ఫ్యామిలీకి ఫీజ్కి, అబ్బాయిల ఫీజ్కి, అమ్మాయిల ఫీజ్కి, మంచి బట్టల కోసం, అంతే కదా. అది కంటే చాలా ఎక్కువ ఉంది నా దగ్గర. ఎందుకు ఈ మెటీరియల్ సక్సెస్ రాలేదు, ఎందుకు అలా ఆలోచించాలి? మనం ఎప్పుడైనా ఇట్లాంటి నాకు థాట్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా కింద వాళ్ళకి చూస్తాను. ఇండియాలో 80% పర్సన్స్ దగ్గర బండి లేవు, బైక్ కూడా లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఇండియాలో 50% పీపుల్ ఆర్ సర్వైవింగ్ ఆన్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్. సో వీఆర్ సో లక్కీ. ఆల్సో ఇంకొక విషయం నేను గమనించాను ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న హీరోస్ అందరూ ఖచ్చితంగా వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుని హీరోలు అవుతున్నారు 100%. బట్ మీరు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అంటే అదే జరిగింది కదా ప్రాబ్లం. అదే జరిగింది కదా నా దగ్గర. నేను కెరియర్లో ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత నాకు నేను ఇంట్రొడ్యూస్ ఉన్నప్పుడు నాకు అంటే చాలా రూమర్స్ వచ్చాయి ఇక్కడ, ఆయన పెద్ద మార్వాడి ఏదో డబ్బు పెట్టి ఇలా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వైవిఎస్ చౌదరి గారు గురించి తెలియదు. సో వైవిఎస్ చౌదరి గారు ఎప్పుడైనా ఇట్లాంటివి చేయరు. ఓన్లీ మాత్రం క్యారెక్టర్లో ఫిట్ ఉన్నప్పుడు ఒక అబ్బాయికి హీరోగా కానీ ఎప్పుడైనా ఇక్కడ అలా చేస్తారు. సో నా దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు, నేను ఎంత పెద్ద కోటీశ్వర్ ఉన్నప్పుడు నా కోసం సినిమా చేసుకోవచ్చు కదా, మంచి కమర్షియల్ సినిమా డౌన్లో ఉన్నప్పుడు. ఎందుకు నేను చేయలేదు? ఫ్రాంక్ థింగ్ ఇస్ ఐ కేమ్ ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు లైఫ్లో ఈ రోటీ కప్పడా మకాన్ ప్రాబ్లం ఏం లేదు. బట్ సినిమా కూడా తీయాలంటే అట్లా రేంజ్ కూడా లేదు. అయినా సరే నేను ఒక 5 years 10 years తర్వాత ట్రై చేశాను ఒక 2-3 పర్సన్స్తో కలిపి ఏదో. సో దాంట్లో కూడా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎన్ ఇమోషనల్ పర్సన్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ పర్సన్. అది నాకు తెలిసింది మ్యాటర్. ఐఎమ్ ఇమోషనల్ పర్సన్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ పర్సన్. ఇది నా వల్ల కాదు. ఓకే, నా అనుభవం వల్ల మొబిలైజ్ చేసుకోవచ్చు ఫండ్స్, బట్ నేను ప్రొడ్యూస్ చేస్తే అసలు ఇంపాసిబుల్. క్రియేటివిటీని పక్కన పెట్టి కమర్షియల్గా ఆలోచించాలి. తర్వాత ఒక కమర్షియల్ పర్సన్స్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచన ఉండేది. వాళ్ళు ప్రతి పెనీ కౌంట్ చేస్తారు, ప్రతి పెనీ ప్రతి రోజు కౌంట్ చేస్తారు. క్రియేటివ్ పర్సన్స్ అట్లాంటివి ఆలోచించరు. సో ఆ పర్సన్ హూజ్ క్రియేటివ్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్, ఒక క్రియేటివ్ పర్సన్కి కావాల్సింది ఫ్రీడమ్. సో వెరీ ఫ్యూ పీపుల్ రీచ్ దట్ స్టేజ్. రాజమౌళి గారు ఆ స్టేజ్కి వెళ్ళారు. ఆయన క్రియేటివిటీకి ఆయన రాజమౌళి సార్కి క్రియేటివిటీకి అంత ఫ్రీడమ్ కూడా వచ్చింది. బికాస్ హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. పీపుల్ లైక్ మీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రూవ్. సో సేమ్ సుకుమార్ గారికి కూడా ఆ ఫ్రీడమ్ వచ్చింది. సో వాట్ ఎవర్ బడ్జెట్ హీ వాంట్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డేస్ హీ వాంట్స్, హీ కెన్ షూట్. బికాస్ వాళ్ళు ప్రూవ్ చేశారు, దే ప్రూవ్ దేర్ టాలెంట్. సో బట్ మీ జర్నీలో మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ డబ్బు ఉన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేదంటే చుట్టూ సపోర్ట్ ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, ఎందుకంటే తెలుసుకుంటారు అన్ని, హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. బట్ డబ్బులకి హ్యాపీనెస్తో సంబంధం ఏం లేదు. అది మీకు చెప్తున్నాను, అది అస్సలు సంబంధం లేదు. నేను లైఫ్లో మోస్ట్ మిజరబుల్, మోస్ట్ అన్హ్యాపీ పర్సన్ చాలా పెద్ద కోటీశ్వరులకి నేను చూశాను. మోస్ట్ అన్హ్యాపీ, మోస్ట్ డిప్రెస్డ్ పర్సన్స్. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది కాదు ఒరిజినాలిటీ ఇంకొకటి ఉంది, దానికి ముందు సెల్ఫ్ యాడ్ చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ హ్యాపీనెస్, సెల్ఫ్ అవేర్నెస్, ఇవి మెయిన్ యాక్చువల్లీ. అవును. ఇంకోటి డబ్బు గురించి ఒకటి చెప్తున్నాను. ఒకసారి ఒక పర్సన్కి డబ్బు పిచ్చి ఎక్కింది అనుకోండి, అప్పుడు ఎంత డబ్బు వచ్చినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీనెస్ కానీ వాళ్ళకి సంతోషం, ఆనందం ఏమి రాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా సంపాదించాలి, దానికి అసలు లిమిటే లేదు. ఒక్కసారి నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక కార్ కొన్నాను. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఒక కార్ కొన్నప్పుడు అది కారు ఆ టైం టాటా సఫారీ.
చాలా గొప్పగా ఫీల్ అయినాయి. బా నేను టాటా సఫారీ కొన్నాను 20 years బ్యాక్. చూస్తే నెక్స్ట్ డే నా నేబర్ ఆడి కొన్నారు. సో అదే పార్కింగ్ ప్లేస్లో అప్పుడు నా టాటా సఫారీ బెస్ట్ కార్, అదే పార్కింగ్ ప్లేస్లో పక్కన ఇంకొక కార్ ఆడి వచ్చింది కొత్తది. సో ఇట్ ఈస్ లైక్ దాట్, దానికి లిమిట్ లేదు. ఇట్ ఈస్ దేర్ అండ్ ఆల్వేస్ దేర్ ఇస్ సమ్ వన్ హూస్ రిచర్ దెన్ యూ, మోర్ సక్సెస్ఫుల్ దెన్ యూ. సో మనం ఎప్పుడైనా లైఫ్లో అంటే డిప్రెషన్కి వెళ్ళాలంటే కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఫినిష్డ్ మ్యాటర్. ఒక్కసారి ఆయన ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, ఆయన నాతో పాటు ఇంట్రొడ్యూస్ అయ్యారు, ఆల్ వేస్ట్ అండి. ప్రతి పర్సన్కి ప్రయాణం వేరు, ప్రతి పర్సన్కి జర్నీ వేరు, ప్రతి పర్సన్కి ఆ యాత్ర వేరు అస్సలు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ అండ్ నాట్ ఎవ్రీ వన్స్ కెరియర్ విల్ గో ద సేమ్. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే ఈవెన్ if we compare ourselves with some person, their journey is not completed, my journey is not completed. మనం ఓకే నా జర్నీ ఈరోజు కంప్లీట్ అయింది, నేను సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ చేస్తున్నాను అట్లాంటి చెప్పినప్పుడు ఒక పర్సన్కి ఒక ఇలా కెరీర్ జరిగింది, ఫినిష్డ్ అయింది, ఐఎమ్ హియర్. ఇంకా నేను ఒక 15 years 20 years ఎక్కడికి వెళ్ళను. ఒక 20 years తర్వాత నా కెరీర్ గురించి అందరు చెప్పాలి. కంపారిజన్ గురించి మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇందాక ఒక పాయింట్ అన్నారు, ఏమన్నారంటే ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఎందుకంటే మా వైఫ్ బెస్ట్ సన్ అని అన్నారు. వాళ్ళు ఎప్పుడు కంపేర్ చేయలేదా ఎవరితో అయినా? అంటే కొంచెం లోలో ఉన్నప్పుడు అది మనం కొంచెం ఎలా ఉన్నాం కదా, మంచి సినిమా తీయచ్చు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారని కంపేర్ చేయడం, వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పుడైనా వాళ్ళు అంటే అట్లాంటి ఎప్పుడు చెప్పలేదు. అండ్ బట్ వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటంటే దట్ నా ఫ్యామిలీ అందరు మనసులో ఫీలింగ్ ఏంటంటే అంటే నేను ఎట్లాంటి ఫీల్డ్లో ఉన్నానంటే ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నాను. సో ఈవెన్ ఇఫ్ వీ వాంట్ వీ కెనాట్ హెల్ప్ హిమ్. వాళ్ళ ఫీలింగ్ లోపల అది ఫీలింగ్ అంటే ఆదిత్యకి హెల్ప్ చేయాలి, బట్ మా చేతిలో లేదు. వీ డోంట్ నో ఎనీ వన్, వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్. సో అది ఫీలింగ్ దే థింక్ అంటే ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ఫీలింగ్. సో బట్ ఇట్ ఈస్ ఓకే, దట్ ఈస్ దేర్ ఫీలింగ్. బట్ వాళ్ళు ఎప్పుడు కంపేర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నా అబ్బాయి అంటే చిన్నప్పుడు నౌ ఈస్ బిగ్, 12th బోర్డు రాసిస్తున్నారు ఇప్పుడు. సో చిన్నప్పుడు కొంచెం కంపారిజన్ చేసిన వాళ్ళు, అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు కదా. సో ఇప్పుడు నేను చేసిన అన్ని ఆర్ట్ ఫిల్మ్స్ కానీ అన్నీ చూస్తే పాప మీరు వాళ్ళకంటే బెటర్ పర్ఫామ్ చేశారు. సో హీ అప్రిషియేట్స్ నౌ బికాస్ ఎందుకంటే 17-18 వయసు అయింది కాబట్టి హీ అప్రిషియేట్స్ నౌ. బట్ అదర్వైజ్ నెవర్ మై వైఫ్, మై ఫాదర్, మై మదర్, దే నెవర్ కంపేర్డ్ మీ. యాక్చువల్లీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు కానీ మీ ఫ్యామిలీ మేము ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. మాకు ఒకసారి ఫోటో చూపిస్తారా? బికాజ్ మీ అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని దాటేసాడంటే కదా, హైట్ 6 feet అయిపోయాడంటే కదా. మీ వైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ వైఫ్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చూడలేదు ఫోటోస్ ఎప్పుడు. మై వైఫ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. దిస్ ఇస్ మై వైఫ్. తన పేరు తను. తన పేరు తను. అండ్ చూడండి ఇది. ఓకే, ఈజ్ యువర్ సన్. యా, 6'4". సో సార్, వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఫిలాసఫీ ఏం లేదు, ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బి అలైవ్. ఫిలాసఫీ అంటే లైఫ్కి ఫిలాసఫీస్ ఏం లేవు. ప్రతిరోజు ఒక కొత్త సిచ్యువేషన్. మాకు ఒక ఫిలాసఫీ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు లైఫ్ ఒక కొత్త లెసన్ నేర్పిస్తుంది. సో ఫిలాసఫీస్ పనికి రాదు, బట్ మనం వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ డిఫరెంట్లీ. ప్రతిరోజు ఒక టెస్ట్ నిజంగా. అంటే ముఖ్యంగా ఈ సెలబ్రిటీ అందరికీ అదే, బట్ ఈ సెలబ్రిటీ లైఫ్లో ప్రతిరోజు ఒక టెస్ట్. ఒక 100 మందితో మాట్లాడాలి, అందరికీ చూడాలి. ఓకే, సినిమాలో ఇంకా అది ఒక పర్సన్కి ఈగో హర్ట్ ఉన్నప్పుడు, ఒక పర్సన్కి ఇది ఉన్నప్పుడు. సో ఇట్ ఈస్ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో. సో ఐ జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అండ్ నేను నా తరపున ఎవరి సెంటిమెంట్స్కి, ఎవరి ఫీలింగ్స్కి హర్ట్ చేయకుండా వాట్ ఐ కెన్ డూ, నాది ఫస్ట్ ప్రయారిటీ లైఫ్లో. ఇతరులను హర్ట్ చేయకూడదు. యా, ఎవరికి హర్ట్ చేయకూడదు. అండ్ అందరికీ అంటే సమానంగా చూసి అందరికీ ఇఫ్ ఐఎమ్ దేర్ విత్ సమ్వన్ ముందుకి వెళ్ళాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ సినిమా ఆర్ వాట్ ఎవర్, లైఫ్ ఈజ్ నాట్ అ సోలో థింగ్.
మనం చాలా స్పిరిచువల్ అయ్యి అందరికీ వదిలేసి ఒక హిమాలయాకి వెళ్ళినప్పుడు ఓకే, కానీ ప్రపంచంలో ఈ టైంలో ఈ యూనివర్స్లో బ్రతకాలంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పుడు కూడా ఎంత మీరు సూపర్ స్టార్ అవ్వచ్చు, బట్ ఒక్కరోజు ఒక కామన్ మ్యాన్ వల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఒక స్టార్కి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి ఒక స్టార్ ఉన్నప్పుడు. మనం ఒక్కసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మేము ఏమేం చేస్తున్నానో అది చాలా జాగ్రత్తగా చూడాలి. నేను ఎక్కడ వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుంది, నేను అక్కడ వెళ్ళినప్పుడు ఏదో అది అవుతుంది, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను ఒక పర్సన్. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే స్టార్స్ సెలబ్రిటీస్ అంటే దే ఆల్సో క్రియేట్ కాన్షియస్నెస్, ఒక చేతన కూడా వాళ్ళు సృష్టిస్తారు. సో ఒక వన్ పర్సన్ ఈవెన్ ఇఫ్ ఇట్ బికమ్స్ అ స్టార్, హీఈస్ గుడ్ పర్సన్. స్టార్ అంటే ఇలా బిహేవ్ చేయాలి, ఒక పర్సన్ అంటే అలా బిహేవ్ చేయాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే జనాలు మా గురించి పెద్దగా అంటే మంచిగా ఆలోచించరు. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మ్యాక్సిమం సెలబ్రిటీస్ ఆర్ నైస్ పీపుల్, బట్ వీ హ్యావ్ గ్రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం చాలా జాగ్రత్తగా సొసైటీలో మనం ఏదైనా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అదే మేము నలుగురికి భయపడుతూ ఉన్నాం అంటే పక్క కాలనీలు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, మీరు అందరికీ భయపడాలి. అందరికీ భయపడాలి. మీకు ఎక్కువ భయం కంటే అంటే కొంచెం అది ఉంది. సో బికాస్ ఎవ్రీ వన్ ఈస్ జడ్జింగ్ యూ. ఎస్, మనము ఒక మైక్రోస్కోప్ కింద అందరూ మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తారు మాకు. సో నేను హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ నా వెయిటర్తో కూడా సరిగా మాట్లాడాలి. వీ హ్యావ్ టు థింక్, బికాస్ అందరూ చాలా జడ్జ్ చేస్తారు మాకు. ఆ జడ్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో మైండ్లో ఫిక్స్ అయ్యి, అండ్ హౌ ఐఎమ్ బిహేవింగ్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ వన్. ఒక పెద్ద సూపర్ స్టార్ కానీ ఒక పెద్ద స్టార్ రాంగ్గా బిహేవ్ చేస్తే అందరూ అలాగే ఉన్నారు అంటారు. జనాలు కూడా అదే ఆలోచిస్తారు, అందరూ అలాగే ఉంటారు, అందరూ ఇది చేస్తారు, అందరూ ఇదే కదా. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ మై థింగ్, యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీ వన్ అలాంగ్. ఈవెన్ దో సెట్స్లో కూడా హీరో ఏమన్నా కొంచెం కోప్పడితే సెట్ మొత్తం కోపంగానే ఉంటుంది. టాప్ ప్లేస్లో ఉన్న ఒక లీడ్ యాక్టర్ కోప్పడితే మొత్తం అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ కోపంగానే మెయింటైన్ చేస్తారు. అది ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేస్తుంది. అవును, ఎందుకంటే హీరో ఎలా హీరో ఎలా ఉండాలి, చుట్టుపక్కన వాళ్ళు కొత్త ఆర్టిస్ట్ కూడా ఓకే నా టైం వచ్చినప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. నా టైం వచ్చి కానీ నేను పెద్ద పెద్ద స్టార్స్కి చూశాను, వెరీ హంబుల్ పీపుల్. మనం చాలా ఆలోచిస్తాను కానీ దే ఆర్ వెరీ వెరీ హంబుల్. నేను హిందీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నానా పాటేకర్, అక్షయ్ కుమార్ వాళ్ళతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు కూడా నేను వాళ్ళ బిహేవియర్స్ చూశాను. సూపర్, అసలు 1% ఈగో కూడా నేను చూడలేదు. సో మీరు ఇందాక మీ ఫిలాసఫీస్ మాట్లాడుతూ డోంట్ హర్ట్ ఎనీవన్ రెండు పెట్టి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ. సో ఈ రెండు మేము బిగ్ బాస్ జర్నీలో చూసాం. బికాజ్ ఈక్వాలిటీ ఎప్పుడంటే అందరూ ఒకరిని చూస్ చేసుకుంటే ఫీమేల్ కెప్టెన్ అవ్వాలి, ఫీమేల్ కూడా చీఫ్ అవ్వాలని చెప్పి మీరు అక్కడ ఓటేశారు. అంటే హర్ట్, మీరు ఎవరిని హర్ట్ చేసేవారు కాదు, బట్ మిమ్మల్ని కావాలని నేను హర్ట్ చేయలేదు. బట్ మనం ఒక గేమ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక పర్సన్ హర్ట్ అవుతారు. లైక్ ఆర్జే శేఖర్ భాష గారు, మనం ఒక గేమ్ లో ఉన్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఒక సైడ్ ఒక వైపుకి వెళ్ళాలి, ఒక పర్సన్ గురించి ఏదో చెప్పాలి, నెగటివ్ పాయింట్స్ చెప్పి ఒక పర్సన్కి బయటపడాలి. సో ఇట్ విల్ హ్యాపెన్. సో మేబీ కొంతమందికి అలా జరిగింది. బట్ అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎవరిని హర్ట్ చేయకూడదని మీరు ఫీల్ అవుతున్నారు, బట్ మిమ్మల్ని ఎవరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు అంటే బికాజ్ మీరు చాలా పర్సన్స్ ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి ఇండస్ట్రీ ఈజ్ అ మార్కెట్ ప్లేస్. సో ఒక బ్రాండ్ ఒక మంచి పీక్లో ఉన్నప్పుడు, ఒక బ్రాండ్కి మంచి వాల్యూ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ కోసం ఆలోచిస్తారు. అంటే ఒక పర్సన్కి ఒక ప్రోడక్ట్ లాంటివి చూస్తారు, ఇది కరెక్ట్. ఎస్, ఆ పర్సన్ కాదు, ఆయన ఈజ్ అ ప్రోడక్ట్. వాషింగ్ పౌడర్, సోప్, ఈ సోప్ మంచి మార్కెట్లో ఉంది, ఇప్పుడు జనాలు ఇదే సోప్ వాడుతున్నారు. సో ఈ సోప్, దే నెవర్ థింక్ ఆఫ్ అస్ యాజ్ పీపుల్. సో హర్ట్ చేసిన వాళ్ళు చాలా పర్సన్స్ ఉన్నారు, ఒక పర్సన్ కాదు. ప్రతిరోజు ఒక పర్సన్ సంథింగ్ ఏదో తేడా వచ్చి, ఇప్పుడు కూడా మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను బందీ సినిమా రిలీజ్ అవుతుంది కదా,
నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ప్రతి సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను ఫ్రెండ్స్కి డైరెక్టర్స్కి అందరికీ మెసేజెస్ ఇచ్చేసి కాల్ చేసి నా సినిమా ప్రమోట్ చేయండి అడిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు 30% పర్సన్స్ చేస్తారు, 40% పర్సన్స్ చేస్తారు, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరు. అట్లా కూడా జరుగుతుంది. సో ఇన్ అ వే దే ఆర్ హర్టింగ్ మీ అంటే, బట్ ఇట్ ఈస్ ఓకే అండి, ఇట్ ఈస్ ఓకే. మేబీ వాళ్ళ లోపల ఏదో కాంపిటేటివ్ ఫీలింగ్ ఉంది, ఆర్ ఎందుకు ఇప్పుడు ఆదిత్య అవసరమా ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు అట్లాంటి కూడా ఫీలింగ్ రావచ్చు. కొంతమందికి సుపీరియర్ ఫీలింగ్ ఉంది, ఓ చిన్న సినిమా కదా, ఎక్స్పెరిమెంటల్ సినిమా కదా, మేము ఎందుకు సపోర్ట్ చేయాలి. సో అది పెట్టిదేమండి. నిజంగా అట్లాంటివి ఏమీ లేదు. అట్లాంటివి ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఒక రజనీకాంత్ గారు లాంటి పర్సన్స్ కూడా వస్తారు ఒక ఫ్రెండ్షిప్కి కానీ అది ఒక ఉన్నప్పుడు. ఐ హ్యావ్ సీన్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ద బిగ్ పీపుల్ ఆల్సో డూయింగ్. నేను హిందీలో ఒక సినిమా, మీరు కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తా. హిందీలో ఒక చిన్న సినిమా దోజఖ్ అని ఒక సినిమా చేసినప్పుడు అనుకోకుండా నేను అభిషేక్ బచ్చన్తో కలిశాను. నేను చిన్న రిక్వెస్ట్ చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఆ సినిమా గురించి ట్వీట్ చేశాడు 10 years బ్యాక్. సో అమితాబ్ బచ్చన్ గారు లాంటి పర్సన్ క్యాన్ ప్రమోట్ మై ఫిల్మ్. బట్ ఇక్కడ నాతో పని చేసిన వాళ్ళు, ఇక్కడ నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఆదిత్య సినిమా ప్రమోట్ చేయాలి. విచిత్రం చాలా పెద్ద థింగ్ ఇది. అమితాబ్ బచ్చన్ గారు ఆయనకు మీరు ఎప్పుడు ఆయన నేను అమితాబ్ బచ్చన్ గారితో కలవ కూడా లేదు, మీ వల్ల యూజ్ ఉంటుందని కూడా ఆయన ఊహించుకోరు అసలు ఏం లేదు. సో ఇట్లాంటి ఏం చెప్పాలి, ఏం చేయాలి. సో వీ హ్యావ్ టు, అంటే ఏమీ దొరకదు. ఒక 2 minutesలో ఒక వీడియో బయట. నేను నిన్న జస్ట్ అంటే జేడీ గారికి ఒక మెసేజ్ ఇచ్చాను, సార్ ఒక 1 line వీడియో బయట, మీరు 1 line వీడియో బయట ఇవ్వండి. జేడీ గారు ఒక 2 minutes మొత్తం వీడియో క్రియేట్ చేసి సినిమా అంటే ఏంటి, ఇది ఎందుకు చూడాలి, గ్రేట్ కదా, గ్రేట్ కదా. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ షుడ్ డూ. సో ఇది కమర్షియల్ యుగం అయిపోయింది, ఈ కలియుగం కాస్త కమర్షియల్ యుగం అయిపోయింది. సో ఇక్కడ కమర్షియల్ సినిమాలకే హవా, కమర్షియల్ హీరోలే స్టార్ హీరోలు. మీలాగా ప్రయోగాలు చేసే వాళ్ళు స్టార్లు అవుతారు అంటే అది క్వశ్చన్ మార్కే. బట్ మీరు ఎందుకు మారట్లేదు? బికాస్ దహనం సినిమా తీశారు, అది కంప్లీట్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు సెకండ్ టైం అంటే సెకండ్ ఇన్నింగ్స్, అందరూ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. సో సెకండ్ ఇన్నింగ్స్లో నాకు ఇట్లాంటి సినిమాలు ఎక్కువ వచ్చింది. నేను కూడా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేశాను. దానం సినిమా అండ్ అది బందీ అదే దాంట్లో అదే ప్యాక్లో నేను ఒప్పుకున్నా. అండ్ ఇప్పుడు అంత డబ్బులు అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు నా మీద పెట్టరు. అంటే ఆదిత్యకి మళ్ళీ పెట్టి ఒక 5 crore సినిమా చేయాలంటే కష్టమే. బందీ కూడా ఆల్మోస్ట్ 1 crore సినిమా, 1 crore కంటే కొంచెం పెద్ద బడ్జెట్ ఉంది, ఒక సింగిల్ యాక్టర్ సినిమా కాబట్టి. సినిమా మిగతా కూడా అట్లాంటివి. సో అందుకే ఇట్లాంటి సినిమాలు కూడా నేను చేస్తున్నాను ఒక బడ్జెట్, బికాస్ బిగ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ కమింగ్ టు. అట్ ద సేమ్ టైం నేను బిగ్ ఫిల్మ్స్లో, పెద్ద ఫిల్మ్స్లో విలన్ క్యారెక్టర్ గురించి, మంచి క్యారెక్టర్ రోల్ గురించి కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఐ కెనాట్ లీవ్ దిస్ ఫిల్మ్స్, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 400 crore సినిమాలు కూడా వస్తాయి, 500 crore సినిమాలు కూడా వస్తాయి. ఈవెన్ దోస్ ఫిల్మ్స్ డూ నాట్ గెట్ సింగిల్ మార్క్. ప్రొడ్యూసర్స్కి ఒక 400 crore సినిమా తీసినప్పుడు 200 crore లాస్ కూడా రావచ్చు. సో అట్లాంటి ప్రొడ్యూసర్స్కి దే షుడ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, దే షుడ్ సపోర్ట్, దే షుడ్ సీక్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మాకు తెలియదు రేపు ఎవరు ఏమి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ క్లిక్ అవుతుంది. యూఆర్ లివింగ్ ఇన్ అ వైరల్ వరల్డ్. మేము ఒక వైరల్ వరల్డ్లో ఉన్నాను. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు క్లిక్. మేము 500 crore సినిమా తీసినప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడరు ఒక సినిమా గురించి, ఒక బ్యాడ్ టాక్ తప్ప ఏమి రాదు. సో మేము 500 crores ఎందుకు స్పెండ్ చేశాను? బ్యాడ్ టాక్ కోసం. డబ్బులు రాలేదు, టాక్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు, ఉన్న ఇమేజ్ కూడా పోయింది దానికోసం. నో, ఇట్ ఈస్ బెటర్. కనీసం ఒక పర్సన్కి కావాల్సింది ఒక డిఫరెంట్ బ్రాండింగ్ కదా. ఓకే, ఆదిత్య అంటే మీనింగ్ఫుల్ సినిమాని చేస్తారు. సో ఒక బ్రాండింగ్ వచ్చింది కదా, ఓకే, ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. కానీ ఆటోమేటిక్గా సక్సెస్ కూడా వస్తుంది, ఆ కమర్షియల్ హిట్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ముందు మళ్ళీ ఆ బండి ఎక్కాలి, మళ్ళీ ఆ ప్రాసెస్కి ఇంక్లూడ్ అవ్వాలి. ఆ
ప్రాసెస్లో ఇంక్లూడ్ అయిన తర్వాతనే అది అన్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఐ హ్యావ్ టు బి బ్యాక్ ఇన్ దట్ స్ట్రీమ్. ఇప్పుడు బందీ రిలీజ్ అవుతుందండి, 14th March షణ్ముఖ రిలీజ్ అవుతుంది. ఆది సాయి కుమార్, నేను, అవికా గౌర్. దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ నెగటివ్ క్యారెక్టర్. సో ఐ హ్యావ్ టు బి బ్యాక్ ఫస్ట్ వర్కింగ్. సక్సెస్ అన్నీ మర్చిపోండి, అది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్కింగ్ మోడ్లో మళ్ళీ రావాలి. ఇంకొక కొత్త సినిమా ఒప్పుకున్నాను, దాంట్లో మళ్ళీ నేను నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నవీన్ చంద్ర గారు ఉన్నాడు, వరలక్ష్మి గారు, నేను, ఈ కాంబినేషన్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you, మంది ఫ్రీడమ్ పొంది ఎస్ మీరు కూడా చూడాలి సినిమా. అండ్ ఫస్ట్ వీక్ దాని సెకండ్ వీక్లో ఎప్పుడైనా టైం దొరికితే చూడాలి. ఎలాగైనా వస్తుంది తర్వాత ఓటీటీలో, బట్ సినిమాలో చూస్తే ఇంకా బెటర్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ 4K. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.